ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ హతమయ్యాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ వెల్లడించారు. తాము జరిపినటువంటి దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి చెందాడని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. అటు ఐడిఎఫ్ చేసినటువంటి దాడుల్లో బాసిస్ కమాండర్ సులేమానీ కూడా హతమయ్యాడు. ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం ప్రారంభమైన నుంచి ఇరాన్ను ముందుండి నడిపిస్తున్నారు లారిజానీ. ఇక ఇరాన్ పాలక వర్గంలో దశాబ్దాలుగా కీలక వ్యక్తిగా అలీ లారిజానీ పేరు పొందారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో దేశ వ్యూహాన్ని నడిపించడంలో సహాయపడ్డారు. 1958లో ఇరాక్లోని నజాఫ్లో అమోల్కు చెందినటువంటి ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన లారిజానీ రాజవంశానికి చెందిన వ్యక్తి. 20 ఏళ్ల వయసులో లారిజానీ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైనటువంటి రుహల్లా ఖమోనీకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఓ వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు. గణిత శాస్త్రం, కంప్యూటర్ సైన్స్లో డిగ్రీని సంపాదించారు లారిజానీ. 1979 విప్లవం తర్వాత ఐఆర్జీసీలోకి చేరారు. ఇక ఆనాటి ప్రభుత్వంలో సాంస్కృతిక మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబికి అధిపతి అయ్యారు. ఇక 2005లో ఆయన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఇరాన్ ప్రధాన అనుసంధానకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2007లో ఆ పదవి నుంచి వైదొలిగారు. 2008లో ఇరాన్ పార్లమెంటుకు ఎన్నికై వరుసగా 3 సార్లు స్పీకర్గా పనిచేశారు. 2015 అణు ఒప్పందానికి ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారు.